హలో సార్. అమ్మా. సార్ ప్రస్తుతం ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది. లేడీ కిల్లర్స్ అని జెప్పేసి ట్యాగ్ లైన్స్ చూస్తూ ఉన్నాము. వార్తల్లోనే థంబ్‌నెయిల్స్ పెడుతూ ఉన్నాము. సో, ఇది ఒక రకంగా భయానకంగా ఉంది మాకు. భయమేసేస్తుంది. పెళ్లి జేసుకోవాలన్నా, పెళ్లి జేసుకున్న దాంతో ఉండాలన్నా, ఏం జేయాలన్నా గూడా భయమేస్తుంది అని జెప్పేసి పురుషుల నుంచి కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మనం ఒక కంటెంట్ పెట్టామంటే కింద ఉన్న 100 మెసేజ్‌లు, 200 మెసేజ్‌ల్లోనే 199 అవే ఉంటున్నాయి. సో, ఎందుకు అంటే ఈ వివాహేతర సంబంధాలు అనేవి పెట్టుకోవడానికి గల రీజన్స్, అలాగే ఈ హత్యలు చేయడం అంటే ఈజీగా చాలా సునాయాసంగా లేపేస్తూ ఉన్నారు. సో రీసెంట్‌గా మీరు కూడా విన్నారు. ఖమ్మం, గుంటూరు ఈ కేసెస్ అన్నీ గూడా. సో ఈరోజు రీసెంట్‌గా పెట్రోల్ పోసేసి ఆహ్, ఆవిడ అట్లా చేయడం. సో మీరేం చెప్తారు సార్ అంటే? ఒక ట్రెండ్ అసలు కాదు. ఉన్న యాక్ట్స్ ఏంటి మనకి? ఒక ట్రెండ్ కాదు ఇది. 1, 2, 3, 4, 5, 6, 7, 10 దాకా ఇక చాలా ఉన్నాయి. ఫ్రెండ్సేనా నేను? కానీ ఎవరైతే ఈ ఆడవాళ్ళు ఇలా హత్యలు చేస్తున్నారో నిజంగా వాళ్ళ అమాయకులమ్మ. చాలా అమాయకులు. అవునా? మీరు అమాయకులు అంటున్నారా సార్? నిజంగా అమాయకులు. చట్టం తెలియకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది. నిజంగా చట్టం తెలుసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఏదో ఒక తప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తే పోలీసులు వచ్చి వీళ్ళని ఏదో కంప్లైంట్ చేస్తారు. సగానికి సగం మంది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు. మగాళ్ళే చచ్చిపోతారు. వీళ్ళేం చంపక్కర్లా. వీళ్ళేం అయ్యో చెయ్యక్కర్లేదు. అమ్మ మీరు అనవసరంగా చంపుతున్నారు వాళ్ళని. మీకు ఒక రౌడీ, ఒక గూండాలు మీరు హైర్ చేసుకోవాల్సిన పని కూడా లేదు. చట్టం అనేది ఒకటి ఉంది. ఆ చట్టంలో ఇప్పుడు మీరు మొగుడిని చంపేయాలనుకుంటున్నారా? 498A డొమెస్టిక్ వైలెన్స్ ఇలా 4 పెట్టండి. పెట్టిన తర్వాత ఆటోమేటిక్ ఎఫ్ఐఆర్ చేస్తారు, వాడిని తీసుకొస్తారు, 4 పీకుతారు, లేకపోతే చేస్తారు. తర్వాత మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు భార్య మహాశయులకు విజ్ఞప్తిలాగా ఎవరైతే ఇలా ముగ్గురిని చంపాలనుకున్న వాళ్ళందరికీ కూడా నేను ముందుగానే చెప్తున్నా, మీరు అసలు అటువంటి జోలికే పోకుండా మీ చేతికి మట్టి అంటకుండా పని అయిపోయే అద్భుతమైన విషయం ఏంటంటే మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ పెట్టేసేయండి. ఉందో లేదో పెట్టేసేయండి. పెట్టేస్తే ఏమవుతుంది? మన చట్టానికి సాక్ష్యాలు అక్కర్లా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో పోలీసులకి తీసేసుకుంటారు. చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు సార్. బాగా ఎందుకమ్మా ఇట్లాగే పాపం రాజు అని ఒక ఫోక్ సింగరు, అతని నచ్చలా, వాళ్ళ ఆవిడ పోలీస్ కంప్లైంట్ పెట్టింది, అతను పట్టుకొచ్చారు, ఆవిడ కాళ్ళ మీద పడేశారు, ఈగో తట్టుకోలా, వాడే చచ్చిపోయాడు. ఎందుకు మీరు చంపడం? పాపం వాడే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాడు కదా. ఒక సైంటిస్ట్ ఉన్నాడు, వాళ్ళ ఆవిడ నేను నీతో కాపురం చేయని వెళ్ళిపోయింది, సరిపోతే పోనీ నేను బిడ్డనైనా చూపించమ్మా, ఒకడు ఆ రోజు దాని బర్త్డే పాపం చూద్దామని అక్కడికి వెళ్ళాడు. వెళ్తే వీడి బిడ్డని కిడ్నాప్ చేయడానికి వచ్చాడు, కేసు పెట్టింది. మన పోలీసులు ఆడవాళ్ళు కేసు పెడితే తీసేసుకుంటారు చక్కగా, ఏదైనా కూడా తీసేసుకుంటారు. వాడిని పట్టుకుని కొంచెం డెరోగేటర్గా మాట్లాడారు, ఇంటికి వచ్చాడు, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఆవిడ ప్రాబ్లం సాల్వ్, ఈవిడ ప్రాబ్లం సాల్వ్ కదా. మట్టి అంటకుండా అంటే కర్ర విరగకుండా. అయ్యో వీళ్ళందరూ నిజమైన అమ్మాయిలు. మా పాపం చెప్తున్నాను కదా, దీనికోసం అంత పెద్ద ప్లానింగ్లు చేసి పెట్రోల్ పోసి తగలెట్టడాలు ఎందుకు? చట్టం అనే ఒక పెట్రోల్ ఉంది మీ చేతిలో, ఆ చట్టమే తగలెట్టేస్తుంది దాడిని. ఇవాళ రేపట్ల వీళ్ళందరూ నిజం చెప్తున్నారు, వీళ్ళకి చట్టం తెలియకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం. మగాళ్ళని చంపేయాలనుకుంటే చట్టాలు ఉన్నాయి మన భారతదేశంలో. 498A లేకపోతే ఇలాంటివన్నీ కూడా చక్కగా గవర్నమెంటే దాన్ని ఎండోస్ చేసింది. సుప్రీంకోర్టే ఎండోస్ చేసింది. లీగల్ టెర్రరిజంకి ఉపయోగపడుతుంది ఇదని. తప్పు కేసులు పెట్టేవాళ్ళు లేరా? చక్కగా మీకు ఏ సాక్ష్యాలు అక్కర్లేదమ్మా, అస్సలు ఏం అవసరం లేదు. ప్రియుడిని టార్చర్ చేయాలనుకోండి, ప్రియుడు మీతో కలిసి ఉన్న 4 చాటింగ్లు పట్టుకొని వెళ్ళండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, అత్యాచారం చేసాడు, కేసు పెట్టేయండి, అయిపోయి వాడి జీవిత నాశనం. పిచ్చి మొహాలు మీరు అనవసరంగా హ్యాపీగా రైట్ రాలి ఇంట్లో కాలు మీద కాలేసుకొని కూర్చుంటే మీ పని అంతా పోలీసులు చేసి పెడతారు. తెలుసుకోవాలమ్మా చట్టాలు. అనవసరంగా అస్సలు మీరు చంపాల్సిన పని లేదు, వాళ్ళే చచ్చిపోయి చేస్తారు వీళ్ళు. సో అంటే అసలు ఎందుకు సార్ అంటే ఇట్లా ఎందుకు చంపాలి అన్నంత క్రూరత్వానికి వీళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే అడ్వైస్ ఇచ్చారు, అదొకే. ఎందుకు వస్తుంది వాళ్ళకి ఎవరైతే ఇటువంటి వాళ్ళని అంటే ఇంత క్రూరంగా ఉన్న మహిళని వీడు ఎలా ప్రేమించగలిగాడు? లిటరల్లీ ఒక ఇంటికి వచ్చి వాడి మీద పెట్రోల్ పోసి తగలెట్టేసే స్టేజ్ లో ఉందంటే వీడికి తెలియలేదా అమ్మాయి ఎట్లాంటిదో? చాలా మంది మగాళ్ళల్లో ఇవాళ సెన్సిబిలిటీస్ పోతున్నాయి. మంచి ఆడవాళ్ళు మంచి అమ్మాయిని చూసి చేసుకోవడం ఎట్లా అనేది కూడా వాళ్ళు తెలియట్లా. దీనికి తోడు మందు కొట్టే వాళ్ళు పరిచయాలు అవడాలు, ఏమంటారు మీ డేటింగ్ యాప్స్ ఉంటాయి చూడండి, దాంట్లో పరిచయం అయ్యే వాళ్ళు, ఇలా రకరకాల చోట్ల. అంటే జనరల్ గా మనం ఒక ట్రెడిషనల్ అమ్మాయిని ఎక్కడైతే చూడమో అటువంటి చోట్ల ఉన్న వాళ్ళని కూడా వీళ్ళు ఏరుకోరి వెళ్ళి ఆ దరిద్రాన్ని నెత్తినేసుకొని పబ్బుల్లో పరిచయం అయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే బారుల్లో పరిచయం అయిన కావచ్చు, వైన్ షాపుల దగ్గర పరిచయం అయిన ఒక అమ్మాయి రాత్రి
ఫ్రెండ్ ఆన్ ద ఉమ్, స్పాట్ ఫ్రెండ్ ఉమ్. పద పోదాం ఉంది వెళ్ళింది పొద్దున్న వెళ్ళి కేసు పెట్టింది మీద. సరిపోయింది. అంటే వీళ్ళల్లో సెన్సిబిలిటీస్ పోయినాయి. ఉమ్, ఎవరిని ప్రేమించాలి, ఎవరిని ప్రేమించకూడదు, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోకూడదు అనే ఆ డిసిషన్ మేకింగ్ లో చాలా మంది మగాళ్ళు తప్పు చేస్తున్నారు. ఉమ్, పొట్టి పొట్టి బట్టలు వేసుకుని రోడ్లో వెళ్తుంటే వీడికి అబ్బా అని చూసి కొంతమంది సంఘ కార్చుకునే వాళ్ళు ఉంటారు. ఉమ్, వాడికి అప్పుడు అనిపించాల్సింది ఏంటి, అరే ఇది నీకే కదరా ఊరందరికీ చూపిస్తుంది, ఉమ్, ఇలా నీలాగా ఎంతమంది ఎంబడబడి ఉంటారు, ఎంతమంది నాశనం అయిపోయి ఉంటారు దీని జీవితంలో ఉమ్, అని నీకు ఒక స్పృహ వస్తే నువ్వు అటువంటి వాళ్ళని జోలికి పోవు. ఉమ్. సార్ మీరు చెప్తుంటే ఒక సినిమా గుర్తొస్తుంది. మరి రాజేంద్ర ప్రసాద్ గారు ఎవరో తెలియదు, వైఫ్ చాలా అందంగా ఉండాలని చెప్పి చేసుకుంటే ఆమెతో బస్సు ఎక్కుతాడు, సినిమాకి వెళ్తారు ఆ, ఎక్కడికో. అంతా కొంచెం ఎక్స్పోజింగ్ ఆ, డ్రెస్ వేసుకుంటే మొత్తం అందరు తాకుతూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. ఇంకా అక్కడికి పిచ్చెక్కిపోయి వెంటనే బస్సు దించేస్తాడు వెళ్ళిపోదామని. ఆ రోజు నుంచి గొడవలు మొదలవుతాయి వాళ్ళకి. ఆ. అది ఆ ముందే ఉండాలి కదా అంటున్నాను, ఆ చేసుకునే ముందే ఉండి సావాలి కదా. ఇప్పుడు అదే పద్ధతిగా వెళ్తున్నా, నీట్ గా ఉంది ఒక అమ్మాయి అనుకో, రేపు నీకు అటువంటి అమ్మాయిని చేసుకున్నా కూడా వాడు లైన్ వేసాడనో వీడు లైన్ వేసాడనో ఆ ప్రాబ్లం ఉండకపోగా, ఫస్ట్ నువ్వు ఆలోచించాల్సింది ఏంటి, నువ్వు ఇప్పుడు చూసావురా, ఉమ్, నీలాంటి వాళ్ళు ఎంతమంది చూసుంటారా, ఎంతమంది ఎంబడబడి ఉంటారా, ఎన్ని లవ్ స్టోరీలు నడుచుంటారా, ఎవరి క్లీన్ బోల్డ్ అవుతావరా, ఆ ఇంగితం లేదమ్మా ఇవాళ రేపట్లో. ఉమ్. అయితే స్త్రీలు ఎలా అమాయకంగా ఉన్నారని అన్నారో మీరు ముందర, ఇప్పుడు పురుషులు అంతకన్నా అమాయకంగా ఉన్నట్టున్నారు. విచక్షణ లేదమ్మా. ఇప్పుడు ఆడ ఉమ్, మగ ఇద్దరు ఒక్కడిపైగా పుట్టేది, అవును. పెద్ద తేడా ఏమీ లేదు. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే పురుషుల్లో అంత విచక్షణ లేకుండా పోవడానికి కారణం ఒకటి మందు, సిగరెట్, తర్వాత ఈ డ్రగ్స్ వీటిలోకి వెళ్ళిపోయిన తర్వాత బుర్ర ఎలా ఉమ్, పనిచేస్తుందో వాళ్ళకి, కాదేది కౌతుకార్హం అన్నట్టుగా ఎవరైనా సరే ఓకే ఆ క్షణం నాకు నచ్చిందంటే దాని వెంబడి పడి దాన్ని లవ్ చేయడం. ఉమ్. దీనికి తోడు ఈ ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు ఇట్లా సోషల్ మీడియా ప్రభావం ఇంకా ఎక్కువ చూపిస్తుందని అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇట్స్ నాట్ లెస్ దాన్ ఎనీ డ్రగ్స్ ఆర్ ఉమ్, మందు. వీటి వల్ల ఈ యూత్ ఎవరైతే ఉన్నారో విచక్షణ అనేది లేకపోవడం వల్ల ఉమ్, ఎవరిని లవ్ చేయాలి, ఎవరు పెళ్ళాం మెటీరియల్, ఎవరు కాదు అనే విషయం నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలరా. ఉమ్. పెళ్ళాం అవుతుంది అనుకున్నప్పుడే నువ్వు అమ్మాయి ఎంబడబడాలి. అవును. సార్ ఈ క్లారిటీ వచ్చింది నాకు. నిజంగానే మీరు చెప్పినట్టు ఒక పద్ధతి గల అమ్మాయిని చూసి చేసుకున్నారనుకోండి. సో, అట్లాంటి వాళ్ళు గూడా ఇంకొక సంబంధం పెట్టుకునే వివాహేతర సంబంధం భర్తను లేపేస్తున్న వాళ్ళున్నారు. ఆఫ్‌కోర్స్ భర్తలు భార్యలు లేపేస్తారు. ఇది సెపరేట్ టాపిక్. ఇది మనం తరతరాలుగా వింటున్నాం. చిన్న చిన్నవి జరుగుతూనే ఉన్నాయి. బట్ ఇప్పుడు రెగ్యులర్‌గా తరచున ముఖ్యంగా ఏపీలోని తీసుకుంటే ఈ నెలలోనే 12 కేసులు ఎన్నో జరిగినాయి. తెలంగాణలో తీసుకుంటే అవి కూడా ఆల్మోస్ట్ 10 పైనే ఉన్నాయి. అన్ని లేడీస్ ఫీమేల్ ఓరియెంటెడ్ కేసెస్. సో, మరి పద్ధతిగా ఉన్న వాళ్ళని చేసుకునేటప్పుడు వాళ్ళు గూడా అట్లా చేస్తూ ఉన్నారు. దానికేం చెప్తారు మీరు? ఇక్కడ కూడా చాలా మంది గమనించాల్సింది ప్రియుడు బలైపోతున్నాడు, పెళ్లి చేసుకున్నాడు బలైపోతున్నాడు అక్కడ. కాదు, ఇక్కడ ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ ఆడది తాగితే తప్పేంటి, హ్మ్. ఆడది మగాడు సిగరెట్ తాగితే తప్పలేదు, మందు కొడితే తప్పలేదు, ఆడది తాగితే తప్ప, ఇటువంటిది ఏదో బలంతా తీసుకెళ్తున్నారు కదా. హ్మ్. దీంట్లో ఏమవుతుందంటే కొంతమంది మగవాళ్ళు బాగా దాన్ని ఏమంటారంటే బ్రాడ్ మైండెడ్ థింకింగ్ లోకి వెళ్ళిపోయి, హ్మ్. దా కూర్చో మనం మందు కొడదాం అని చెప్పి, ఇది ఇప్పుడు కాదు, అదేదో సినిమా రోజా సినిమా టైంలో మన 1990s లో హ్మ్. అరవింద్ స్వామి ఆవిడ పాపం పల్లెటూరు నుంచి చేసుకొని వస్తే సిగరెట్ తాగుతూ ఆవిడ నోట్లో సిగరెట్ పెడతాడు. అవునవును. అప్పట్లోనే ఆ ఆ, సీన్ ఉంది. ఇటువంటి కొంచెం ఇది జస్ట్ ఏదో సరదాగా చిలిపిగా చేసాడు అనుకుంటే పొరపాటు. అది అది అలవాటుగా ఆవిడకి నచ్చేసి నాకు రోజు కావాలనుకో సరే అలవాటు చేయి. కొంపలు సిగరెట్ మునిగిపోతాయి. తర్వాత బ్రెయిన్ ని ఇంకొకటమ్మా, ఇప్పుడు నేను చెప్పడం కాదు, హ్మ్. మీరు ఒక సైకాలజిస్టో లేకపోతే ఒక డాక్టర్ దగ్గర కూర్చొని మాట్లాడాల్సిన మాట అవును. ఇది. అవును. ఆల్కహాల్ ఎఫెక్ట్ మగ బ్రెయిన్ మీద ఎలా ఉంటది, ఆడ బ్రెయిన్ మీద ఎలా ఉంటది హ్మ్. అనే డిఫరెన్స్ మనం చెప్పాలి. డెఫినెట్‌గా చేయాలి సార్. మీరు గమనిస్తే ఈ న్యూ ఇయర్ 31st నైట్ పబ్బులు హ్మ్. కావచ్చు, చాలా సార్లు ఈ పబ్బుల్లో అస్సలు విచక్షణ కోల్పోయి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఒంటి మీద సొయ్యి లేకుండా, డ్రెస్ ఉందా లేదా అని తెలియకుండా, ఏ నోట్లోంచి ఏ బూతులు వస్తున్నాయో తెలియకుండా అవును. పోలీసులు ముప్పు తిప్పలు పెట్టిన వాళ్ళు ఉన్నారు ఆ, చాలా మంది ఆ రోజు. అంత దారుణంగా వాళ్ళు బిహేవ్ చేయడానికి అదే అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ మగవాడు తీసుకొని కంట్రోల్ ఎలా హ్మ్. ఉండగలుగుతున్నాడు, మగవాడని కూడా కాదు బట్ అవును. కొంతమందికి ఇది ఉంటుంది, కొంతమందికి కంట్రోల్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. బట్ హ్మ్. ఆన్ అన్ యావరేజ్ మోర్ దెన్ 90% ఆడవాళ్ళ మీద ఆల్కహాల్ దుష్ప్రభావం హ్మ్. చాలా దారుణంగా ఉంటుంది. అవును. సో ఆ తర్వాత వాళ్ళు ఆ బోల్డ్నెస్ కావచ్చు, లేకపోతే ఎవడేం చేస్తాడులే, మనం ఎట్ట బట్టలు వేసుకుని ఎవడేమంటాడులే హ్మ్. అనే టైప్ లో అప్పటిదాకా ఉన్న ఆ సిగ్గు, ఆ బిడియం బిడియము అవన్నీ అవన్నీ ఓపెన్ వెళ్ళిపోతాయి. అయిపోతాయి. మగాడికి వీళ్ళకి పెద్ద తేడా ఉన్నట్టుగా
ఉండదు అప్పుడు. వీడికన్నా దారుణంగా తయారవుతారు. విచక్షణ ఎప్పుడైతే కోల్పోతారో ఆ మంచి చెడు అనే ఇది ఉండదు, అప్పుడు వాళ్ళకి చంపినా తప్పులేదు అనే స్టేజ్ లోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఈ భయంకరమైన ప్లాన్స్ ఇవన్నీ కూడా వీటి ఏదో వల్ల చెయ్యాలి అని ఒక కొత్తదనం కోరుకునే స్థాయికి వెళ్ళిపోతారు. ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నప్పుడు ఏర్పడే లవ్లో కొంతమంది అరే నాకు మందు కొట్టాలని ఉందిరా అని చెప్పి ఎవరన్నా అమ్మాయి అడిగితే వీడు ఏదో పెద్ద వీడు దాని కోరిక తీర్చేద్దాం అనే టైప్ లో వీడెళ్ళి ఎక్కడి నుంచో అంటే డైరెక్ట్ గా వీళ్ళు వెళ్ళి అడగలేరు కదా, అప్పట్లో కాస్త సిగ్గుంటది. ఏది మందు షాప్ కి వెళ్ళి డైరెక్ట్ గా వైన్ షాప్. సో ఈ 4-5 సార్లు పోసాడు అనుకోండి, ఆ అమ్మాయికి అది వదిలేస్తుంది. మనం డైరెక్ట్ గా వెళ్ళి అడిగేద్దాం ఏంటి తప్పు అనే స్టేజ్కి వెళ్ళిపోతారు. తప్ప రైట్ అనే వేరే విషయం, వాళ్ళ బ్రెయిన్ మీద ఈ భయంకరమైన ఎఫెక్ట్ ఉంటుంది. సో అంతేకాకుండా సంతానం కలగడానికి కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అది మగవాళ్ళకి మాకు సమాన హక్కులు అంటే సమాన హక్కులు దేంట్లో? చదువుకోవడంలో, ఉద్యోగాలు చేయడంలో, బిజినెస్ చేయడంలో, ప్రతి అటువంటి అవకాశాల్లో పోరాడడం మానేసి మందు ఆడడంలో, డ్రగ్స్ కొట్టడంలో, హత్యలు చేయడం, సంబంధాలు పెట్టుకోవడం, హత్యలు చేయడంలో హక్కులే లేవు. హక్కులు అనేది చట్టం ఇస్తుంది, హత్య చేయమని చెప్పి ఏ చట్టం చెప్పదు. కాకపోతే ఇక్కడ నేను మళ్ళీ ఫ్రీడమ్ ఆఫ్ ఈక్వాలిటీ గురించి అన్నిట్లో మేము కూడా దానిలో కూడా తక్కువ కాదు అని చెప్పి నిరూపించు. అంటే మగాడు చేసిన మర్డరే ఇద్దరికి శిక్షలు ఉంటాయి. ఇది ఎవరు చేసినా తప్పే. ఇక్కడ ఏమవుతుందంటే మగాడు మందు కొడితే తప్పలేదు కదా, మేము కొడితే తప్పే ఉంటుంది. తప్పే లేదు. మందు కొట్టద్దు అని ఎందుకు చెప్తారు? దాని వల్ల ఆరోగ్యం చెడిపోద్ది. మగాడికి అయితే లివర్ చెడిపోద్ది, క్రుయాలిటీ కూడా వస్తుంది. క్రుయాలిటీ వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, చాలా ఇంపార్టెంట్ పాయింట్. అబ్బా దాని నుంచి నాకు వర్డ్ అట్లా క్రూయాలిటీ వచ్చేది దీనివల్ల, ఆల్కహాల్ వల్ల. సో దయచేసి మీరు ఎప్పుడన్నా పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఆల్కహాల్కి, ఇప్పుడు మగాళ్ళు తరతరాలు కొడుతున్నారు చేస్తుంటే వీళ్ళందరికీ ఫస్ట్ నుంచి ఆల్కహాల్, మన హీరో సిగరెట్ తాగి అబ్బా ఇది గొప్ప ఆల్ఫా మేల్, ఈ మధ్య వచ్చారు కదా సందీప్ వంగ గారు. ఆల్ఫా మేల్ అంటే ఎంతసేపు తాగుతా ఉంటాడు. వీడి విచక్షణ ఏ రేంజ్ లో ఉంటది? కొట్టడానికి పోతాడు, ఏ క్షణం చంపుతాడో తెలీదు. ఇటువంటి వాళ్ళని ఆడవాళ్ళు చేసుకున్న తప్పే, మగవాళ్ళు అటువంటి ఆడవాళ్ళని చేసుకుని ఇంకా తప్పు, ఇంకా దారుణం. ఎందుకంటే ఇంకా చాలా డేంజరస్ గా పనిచేస్తుంది అది. ఇక్కడ ఏంటంటే వీడు పవర్ ఉంది కదా అని డైరెక్ట్ కొట్టేస్తాడు, మాకు పవర్ లేదు కదా అని ప్లాన్ చేస్తారు. సింపుల్ లాజిక్ అక్కడ ఉంది. సో దానికి ఇంకో మగాడే హెల్ప్ చేయాల్సి వస్తుంది. ఆడదానికి ఆడదే శత్రువులాగా ఇక్కడ మొగుడికి ప్రియుడే శత్రువు అన్నమాట. నిజంగానే అసలు అంటే యాక్చువల్గా ఇది చాలా పెద్ద చర్చ. ఇంకొక గొప్ప విషయం ఎవరో చెప్పాడు, అదేంటంటే ఎక్కడైనా అందరూ కూడా ప్రియుడితో కలిసి మొగుడిని చంపేస్తున్నారు, కానీ ఎక్కడైనా సరే మొగుడితో కలిసి ప్రియుడిని చంపేస్తారు. సరిపోయింది. పోనీ అలా అని అక్కడ ఉంటున్నారు అని అంటే అక్కడ కూడా ఉండట్లేదు. మరి వీళ్ళు అసలు ఏమి కోరుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, సొసైటీలోని ఏం మెసేజ్ పోతుందో అర్థం కావట్లేదు. రోజు రోజుకి కూడా ఒక భయానకమైన వాతావరణం. ఇంకోటి ఇటువంటి తల్లుల సంరక్షణలో పెరిగే పిల్లలు, వీళ్ళకి ఆల్రెడీ హైఫై కల్చర్ అలవాటు పడిపోయి పబ్బింగ్ ఇవన్నీ కూడా అలవాటు పడిపోయిన తర్వాత సరే అదృష్టం దురదృష్టం వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఆ పిల్లలకి ఎస్పెషలీ ఆడపిల్లలు అయితే మాత్రం అంటే పబ్కి వెళ్ళేటప్పుడు తల్లి ఎలా డ్రెస్ చేసుకుపోద్ది ఇవన్నీ చూసి నేర్చుకుని ఓకే ఇదే కల్చర్ అనుకొని ఇప్పుడు నాకు 18 ఏళ్ళు వస్తాయా, లేకపోతే ఇప్పుడు 21 ఏళ్ళు వస్తాయా, ఇలా ఎప్పుడు వెళ్దామా, ఒక రోల్ మోడల్ గా వాళ్ళని చూసుకోవడం, వీళ్ళు అదే లైన్ లో వెళ్ళిపోవడం. ఇంకా తర్వాత నలుగురు నా ఎంబడబడ్డారనో లేకపోతే ఇంకోటో దీంట్లోకి వెళ్ళిపోతారు తప్ప ఒక చదువు మీద ఒక కెరీర్ మీద దృష్టి పెట్టాలని లేదు, ఉండదు. సో ఆల్మోస్ట్ జనరేషన్ కొంచెం అట్లాగే డైవర్ట్ అయిపోతూ ఉంది, దానికి డీవియేషన్ అవుతుంది బాగా. దీని అంతటికి తప్ప ఎవరిది అంటే మణరత్నం గారిది. చిలిపి పని ఇట్లా సిగరెట్ తాగి ఏం కాదు జస్ట్ అని చెప్పి అయిపోయింది. సో అప్పటిదాకా మంచిగా ఉండే వాళ్ళని మనమే చెడగొట్టి ఇవాళ వాళ్ళు మనం చంపేస్తారని మనమే గోలు పెడితే ఏం లాభం? ముందే మీకు చిన్న సరదా జోక్ చెప్తారు. ఒకడన్నట్ట రై నా డిక్షనరీలో ఇంపాసిబుల్ అనే వర్డే లేదురా అన్నట్టు. అంటే ఇప్పుడు ఏడ్స్ ఏం లాభం, కొనుక్కునేటప్పుడే చూసుకోవాలి కదా అన్నట్టు. అలా తర్వాత ఏడ్స్ ఏం లాభం లేదు, ముందే లవ్ చేసేటప్పుడే లేకపోతే పెళ్లి సంబంధం చూసుకునేటప్పుడే క్లియర్ కట్ గా అమ్మాయికి ఎటువంటి హ్యాబిట్స్ ఉన్నాయి అని చెప్పి చూసుకొని అట్లీస్ట్ ఇప్పుడు నాకు ఉన్నాయి కదా అమ్మాయికి ఉంటే తప్పేంటి అని అనుకున్నాను అనుకోండి, 100% దరిద్రంలోకి వెళ్తారు, కనీసం 50% అయినా మంచి కాపురంలోకి వెళ్తారు మీరు.
అది. ఇంత ముందు గతంలో మనకి మ్యారేజెస్ చేసేటప్పుడు పెద్దోళ్ళు ఉండి వెనక ఫ్యామిలీస్ ఏంటి అది ఇదని అబ్బాయిని ఎక్కువ ఎంక్వైరీ చేసేవారు. అవును. ఇప్పుడు ఖచ్చితంగా అబ్బాయిని ఎంత ఎంక్వైరీ చేస్తున్నారో అమ్మాయిది కూడా అంతే ఎంక్వైరీ చేసి చేసుకోవాల్సిన పరిస్థితులు ఖచ్చితంగా ఏర్పడినాయి. ఖచ్చితంగా ఖచ్చితంగా ఫ్యామిలీ చాలా బ్యాక్గ్రౌండ్. ఇంపార్టెంట్ విషయం అమ్మా. ఈ మధ్య కాలంలో బ్రేకప్లు ఇవన్నీ కూడా చాలా అవును. రెగ్యులర్ గా వింటున్న మాట. అవును. దాన్ని ఎంత నార్మలైజ్ చేసేసారంటే ఉమ్. ఎవరైనా సరే అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఉమ్. పెళ్లికి ముందు ఒకవేళ అటువంటిది ఏదైనా ఉంటే ఓపెన్ గా డిస్కస్ చేయడం important. బెటర్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఉంటే చెప్పేసేయండి. ఇష్టమైతే చేసుకుంటాడు, లేకపోతే లేదు. లేదు. అమ్మో మంచి సంబంధం పోతుంది కదా అని చెప్పి మీరు దాచిపెట్టి చేసుకున్న బలవంతంగా తర్వాత వాడితో ఉండలేక వీడిని పట్టుకొచ్చి వాడిని చంపేయడం అవును. వద్దు. వద్దు. అవును. అయ్యన్ని వద్దు. మీరు తలుచుకుంటేనే భయమేస్తుంది ఒక రకంగా. మొన్న ఒక పెద్ద ఆవిడ కనిపించారు. జస్ట్ వాళ్ళ అబ్బాయికి ఏదో సంబంధం చూస్తున్నాం అని. ఏమైందంటే సంబంధం అంటే, లేదమ్మా సంబంధం ఆ పాప బానే ఉంది. మాట్లాడడానికని వెళ్ళిన రోజు మాట్లాడుతూ ఉంటే ఏంటమ్మా నీ ఇష్టాలు అని అంటే, ఫ్రీడమ్ కావాలి నాకు, ఎప్పుడు నేను ఫ్రీగా ఉండాలి, ఫ్రీడమ్ గా వదిలేస్తే నాకేం ఇబ్బంది లేదన్నదంట. ఆ ఫ్రీడమ్ అనే పదం విని వెంటనే క్యాన్సిల్ చేసుకున్నారంట సంబంధం. అది ఆవిడ చెప్తుంటే అసలు నాకు నవ్వాలా లేకపోతే ఏమనాలో అర్థం కాలేదు. ఆవిడ ఈ రకంగా సంబంధాలన్నీ పోతున్నాయమ్మా మా అబ్బాయికి మరి అంటున్నారు. ఫ్రీడమ్ కావాలన్నప్పుడు పెళ్లి ఎందుకు చేసుకోవడం? అదే కదా. ఎందుకు తెలుసా? ఆ, అంటే తిరగడానికి వాటికి డబ్బులు కావాలి కదా. అందుకని expensive. వీడు ఒక బ్యాంక్, కిడ్డీ బ్యాంక్ ఒకటి ఉండాలి. వీడు ఒకటి ఉంటే అది ఉమ్, అంత ఫ్రీడమ్ గా ఉన్నప్పుడు పెళ్లి చేసుకోకర్లే. మగాడైనా ఆడవాళ్ళైనా సరే ఉమ్, రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటప్పుడే కదా. నాకు ఫ్రీడమ్ కావాలి, నాకు ఏ రెస్పాన్సిబిలిటీస్ వద్దనుకుంటే, ఇప్పుడు ఆర్జీవి గారైనా సరే ఆయన మనకి ఇన్ని చెప్తారు కదా, మన కంప్లీట్లీ ఫ్రీ సర్వసంగ పరిత్యాగిని అన్నట్టుగా అవును, చెప్తారు అవును. కదా. ఆ, కానీ ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఆయన బిడ్డన్ గా అన్నాడు, బిడ్డను వాళ్ళ కన్నాడు. రెస్పాన్సిబిలిటీస్ అంతా టేక్ కేర్ చేసి ఆయన అమ్మతో ఉంటాడు, సంక్రాంతి పండుగ జరుపుకుంటాడు. అన్ని చేసుకుని బయటకు వచ్చి నీతులు చెప్తారు. అదే ఆ చట్టంలోకి మనం వెళ్ళిపోయి ఇదేంటి ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటే ఇప్పుడు కాదు వీళ్ళు ఫ్రీడమ్. ఇరుక్కుంటారు. నీ బాధ్యతలన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఫ్రీడమ్. బాధ్యతలు అనేవి పెళ్లి చేసుకుంటే వస్తాయి. ఉమ్, మీకు ఫ్రీడమ్ కావాలంటే అసలు పెళ్లి జోలికి వెళ్ళకండి. ఉమ్. అది చాలా తప్పు. రైట్ రైట్ సార్, మంచి సజెషన్ అయితే ఇచ్చారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, దయచేసి లవ్ అయినా పెళ్ళైనా ఏదైనా సరే మీరు ఓపెన్ గా కుల్ల ఇదిగో అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే అసలు మనం ఒక చట్టం తీసుకురావాలి. ఇది అవును, ఎవరైతే ఎఫ్ఐఆర్లు దాచిపెట్టి పెళ్లి చేసుకుంటారో ఆ పెళ్లి వాయిడ్ అయిపోవాలి. అవును. బై డిఫాల్ట్ అది వాయిడ్ అయిపోద్ది అనమాట. ఎక్కడ నాకు చాలా రోజుల నుంచి డౌట్, ఒక అమ్మాయి లేకపోతే ఒక అబ్బాయి పెళ్లికి ముందు తనకు ఉన్న సంబంధాలని దాచిపెట్టి పెళ్లి చేసుకోవడం చట్టరీత్యా నేరమా కాదా? ఎవరు చెప్తారు దీనికి సమాధానం? అవును. చట్టంలో లేదు. ఉమ్. చాలా ఇంపార్టెంట్ సార్ కదా. మరి కొంతమంది పెళ్లి చేసుకున్నప్పుడు ఇలాగే ఓపెన్ గా మాట్లాడుకున్నప్పుడు చెప్పేస్తారు, నాకు ఈ అబ్బాయితో లవ్ లో ఉండేదాన్ని, ఫెయిల్ అయిపోయింది, లేకపోతే అమ్మాయితో బ్రేకప్ అయిందని. మరి ఇది తెలిసిన తర్వాత కూడా వేధించుకున్న వాళ్ళు ఉన్నారు, అమ్మాయి అబ్బాయిను. సో మీరు అన్నట్టుగా అట్లా తెలిస్తే ఇంకా అక్కడ అసలు సంబంధం కుదుర్చుకోవడమే బెటర్. ఖచ్చితంగా అంతే కదా. ఖచ్చితంగా. పర్వాలేదు ఏం కాదులే, నాకు ఉంది నీకు ఉంది రిలేషన్ అని అనుకుంటే మాత్రం పెళ్లి అయినాక మళ్ళీ ఏం జరిగిద్దో తెలియదు. అప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో తెలియదు. తర్వాత ప్రియుడు వచ్చి మీద పడ్డాడని తర్వాత ఏడ్చి లాభం లేదు. లాభం లేదు. సరిపోయింది. చూద్దాం సార్, అసలు అంటే మార్పులు ఏవో జరుగుతా ఉన్నాయి. లేదు, ఒక చట్టం తీసుకురావాల్సిన చట్టం అవసరం, రావాలి. దీనికి ఒక సొల్యూషన్ రావాలి ఖచ్చితంగా. చట్టంలో పెళ్లి చేసుకునే వాళ్ళందరూ కూడా, ఎస్పెషల్లీ ఇప్పుడు లివింగ్ కి మనం ఏం చెప్పలేం కానీ, పెళ్లి అన్నప్పుడు క్లియర్ కట్ గా అమ్మాయి ఆర్ ఎల్స్ అబ్బాయి, నాకు ఇంతకు ముందు పాస్ట్ ఈ రిలేషన్స్ ఉన్నాయి, ఓకే ఇదిగో ఇప్పుడు బ్రేకప్ అయిపోయింది, అలాగే ఈ అమ్మాయి కూడా అది చెప్పేస్తే ఓపెన్ గా ఇద్దరి మధ్య, ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు. వీడికి ఈ అమ్మాయి రిటర్న్ డిస్క్లోజర్ ఉండాలి. రేపు ఏమవుతుందంటే ఆ అబ్బాయి నన్ను మోసం చేశాడని ఈ అమ్మాయి అయినా లేదు ముందుగానే చెప్పాను అనడానికైనా ఉంటది. అలాగే చెప్పకుండా మోసం చేసి పెళ్లి చేసుకోవడం అనేది చాలా పెద్ద తప్పు. వీళ్ళు ఇంకొక ఐడియా చేయొచ్చు సార్, మ్యారేజ్ సర్టిఫికేట్ చేస్తారు కదా పెళ్లి టైంలో. సో అట్లాగే ఏమైనా రిలేషన్స్ ఉంటే అదే సర్టిఫికేట్ లోని ఆ ఆప్షన్ కూడా ఒకటి పెడితే బెటర్. అది బయటకి ఇచ్చుకునే సర్టిఫికేట్ కదా, అది పబ్లిక్ బాగుండకపోవచ్చు. అట్లాంటిది ఏదైనా ఇంకొక డాక్యుమెంట్, కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్ అనేది ఉండాలి. అఫీషియల్ ఒక డాక్యుమెంట్ ఉంటే అది అమ్మాయికి సంబంధించి అబ్బాయి దగ్గర ఉంటుంది, అబ్బాయికి సంబంధించి అమ్మాయి దగ్గర ఉంటుంది. పలానా అఫైర్ ఉండేది అప్పుడు అమ్మాయికని, వీళ్ళు విడిచిపెట్టడానికి ఉంటుంది, వాళ్ళు విడిచిపెట్టుకోవడానికి కూడా ఉంటుంది. ఈ హత్యలు వీటి గోల్ ఉండదు. మరి మధ్యలో ఎవడో కొత్తడు వస్తే చెప్పలేం గానీ. అదే కదా, ఇప్పుడు ముందుగానే చెప్పింది అనుకో, ఎవడ నన్ను చంపబోతున్నాడని వాడు అడ్రస్ అంతా ముందుగానే ఉంటుంది, ప్రీడ్ అడ్రస్.
చాలా హారబుల్ థ్రిల్లర్, క్రైమ్ అన్నీ దీనికేమని అభివర్ణించాలో గూడా తెలియట్లే. కాపోతే ఒకటి సార్ మీరన్నట్టు చట్టంలో ఇట్లాంటిదేదైనా ఒకటొస్తే బావుంటుంది కొంచెం. ఈ కాన్ఫిడెన్స్ ఒస్తుంది. చట్టంలో గూడా ఏంటంటేమ్మా ఈ చంపడాల గురించి చెప్తా. హ్మ్. ఆహ్, ఈవిడికి అఫైర్ ఉందని వీడికి తెలిసిన క్షణమే వీడు రెచ్చిపోయి అసలు తట్టుకోలేక హ్మ్. పాటు కొట్టేసి చంపేసాడనుకోండి. హ్మ్. దానికి పడే శిక్ష చాలా తక్కువ. హ్మ్. అంటే ఒక ఎమోషనల్‌లో ఆవేశంలో చేసేసాడని. చేసేసాడు. హ్మ్. బట్ ఈవిడ ఆవేశంలో ఇవి చేయలేదు. ప్రీ ఎందుకంటే ప్లాన్డ్‌గా. ఈవిడ దగ్గర శక్తి ఉండదు కాబట్టి అవును. ప్రీ ప్లాన్డ్‌గా చేసే దీనికి హ్మ్. చాలా ఎక్కువ శిక్ష ఉంటది. అవును. 10 ఏళ్ళు లేకపోతే అలా పడుతది. దీనికైతే 2 ఏళ్ళు, 3 ఏళ్ళు పడతది. ఇప్పుడు అవును. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని వీడికి తెలియంగానే వీడు ఆన్ ద స్పాట్ వెళ్ళిపోయి పట్ 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 వచ్చేస్తది. అవును. హి మైట్ హావ్ ఎ ప్రూఫ్ తర్వాత. అవును. ఇదిగో ఇది జరిగింది కాబట్టి అని చెప్పి కోర్టులో చూపిస్తే మేబీ కొన్ని సార్లు శిక్ష కూడా ఉండదు. అవును. ఆవేశంలో చేసాడు అనే దాంట్లో శిక్ష ఉండదు. హ్మ్. బట్ ఆలోచనలో చేసే వాటికి ఎక్కువ శిక్ష ఉంటది. అవును. వీళ్ళు ఎన్నాళ్ళ నుంచో ప్లాన్ స్కెచ్ చేసి, చేసి స్కెచ్ చేసి చేసి చేస్తారు. అది. 1, 2 సార్లు ఫెయిల్ అయ్యి మూడోసారి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సార్ అసలు. అవును. అవును. సో కాబట్టి ఏంటంటే ఆహ్, ఎవరైతే ఇలా చేద్దాం అనుకున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి హ్మ్. మీరు వేరే మార్గాలున్నాయి. చాలా హ్యాపీగా విడిపోవచ్చు. చట్టాన్ని అంతే. ఆశ్రయిస్తే మీకు విముక్తి, బంధం అన్ నుంచి, సంకెళ్ళ నుంచి విముక్తి దరిద్రం ఏంటంటే ప్రియుడికి డబ్బులుండవు. హ్మ్. మొగుడి దగ్గర డబ్బులుంటాయి. మనసేమో ప్రియుడి దగ్గరుంటది. అవును. అందుకనే సెటిల్‌మెంట్ ఏమో వీడి దగ్గరుంటది. ఇప్పుడు జనరల్‌గా మీకు సింపుల్ అవునవును. ఎగ్జాంపుల్. లాజిక్ ఇయాల కనిపిస్తుంటది. రేపట్లో మనకి చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ అమీర్పేట, ఎస్ఆర్ నగర్, దిల్‌సుఖ్ నగర్ ఇట్లా హాస్టల్స్‌లో అవును. చదువుకుంటూ ఉంటారు. ఉద్యోగాలు చేస్తుంటారు. చిన్న చిన్న ఉద్యోగాలు. ఈ వాళ్ళ డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళ కెరియర్ స్టార్ట్ అయ్యే టైంలో హ్మ్. ఇక్కడ ఆవిడ చదువుతున్న కోచింగ్ సెంటర్‌లోనో హ్మ్. లేకపోతే ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తున్న చోటో ఎవడో ఒకడు పరిచయం అవుతాడు. పరిచయం అయిన తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారుతది. తిరుగుతా ఉంటారు. అది ఇది అవుతా ఉంటది. హ్మ్. ఆహ్, సో మంచి బాండింగ్ ఏర్పడిన తర్వాత ఆళ్ళ అమ్మాయే ఫోన్ చేస్తారు. "ఇంక చాల్లెమ్మా మంచి పెళ్లి సంబంధం వచ్చింది. హ్మ్. ఆహ్, మనం ఆ అబ్బాయికి బాగా లక్షల సాలరీ చేసేస్తారు. చేద్దాం." సరే ఇప్పుడేం చేస్తది? మనసు వీడి మీద ఉంటది. వీడితో సెటిల్ అవ్వాలని అక్కడ తిరగాలనిపిస్తది. ఉంటది. వీడితో టైమ్ స్పెండ్ చేయాలనిపిస్తది. కానీ వీడితో సెటిల్ అయితే నేను షాపింగో, వాటికో, వీటికన్నిటికి వీడు సరిపోడు. అవును. వాడి దగ్గర ఫైనాన్షియల్‌గా హైఫై లైఫ్ వీడి దగ్గరుంది. హ్మ్. సో ఏం చేస్తది? వాడిని పెళ్లి చేసుకుంటది. కానీ ఏం పర్లేదురా నేను అప్పుడప్పుడు వచ్చి కలుస్తాను. అది హ్మ్. జెప్తాను, ఇది జెప్తానని జెప్పి వీడిని గూడా ఇది హ్మ్. పెడతారనమాట. సో వీడికేమో ఆ బాధలో ఫస్ట్ వీడు ఏమన్నా చేయొచ్చు ఫస్ట్ పాయింట్. అవును. బట్ సరే మొత్తానికి అడ్జస్ట్ అవుతాడు. అడ్జస్ట్ వస్తాంది అయ్యాడనుకోండి. కదా! తర్వాత మెల్లగా తర్వాత ఇంకా దారుణం ఏమవుతుందంటే వీడి మీద ఏదైనా కేస్ పెట్టి వీడి దగ్గర నుంచి పర్ణంగానో ఎంతో కొంత 20,00,000, 40,00,000 తీసుకొచ్చి వీడితో సెటిల్ అయిపోయేవాళ్ళు కూడా ఉన్నారు తర్వాత. అవును. అవును. సో ఇది చాలా డేంజరస్ సిట్యుయేషను. బాగా కష్టపడి లైఫ్‌లో గివ్ పెట్టుకోకుండా సిన్సియర్‌గా చదువుకొని ఒక మంచి జాబ్ తెచ్చుకున్న మగాడికి జరిగే అన్యాయం ఇది. హ్మ్. వాడికి అవును. ఒక మంచి అమ్మాయి కావాలనుకున్నప్పుడు ఆ అమ్మాయి ఇటువంటివన్నీ కూడా పెట్టుకొని వాడి లైఫ్‌లోకి వస్తుందంటే అదే పెద్ద తప్పు. తర్వాత దానికి తోడు తెలిసినాక వాడిని చంపేసే స్టేజ్‌కి ఇది వస్తుందంటే దయచేసి ప్రతి అబ్బాయి ఎవరైతే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడో ముందుగా మీరు లక్షలు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేసుకోవడం కాదు. అవును. తప్పేం లేదు. క్లియర్‌గా కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు మాట్లాడుకుంటే అయిపోతుంది. చేసుకుంటున్నారు. ఆ ప్రీ అవును. వెడ్డింగ్ షూట్‌లకి ఎంతెంత ఖర్చు పెడుతున్నారు. ప్రీ దానికన్నా వెడ్డింగ్ షూట్ ముందు అవ్వంగానే ఆగిపోయిన పెళ్ళిళ్ళున్నాయి సార్ ఇట్లాంటివి జరిగి. ఆ! అయ్యో! మీ ప్రాక్టికల్‌గా నేను మొన్న ఒక కేస్ డీల్ చేశా మీకు చెప్పనా? హ్మ్. టైం ఉందా చెప్పనా? మొన్న మన షీ టీమ్స్ ఆ! గచ్చిబౌలి ఐటీ కారిడార్ ఉమెన్స్ పిఎస్ ఉంది కదా! హ్మ్. అక్కడ ఒక కేసు. అక్కడ పక్కనే అన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలు కదా! ఒక హ్మ్. అమ్మాయి కొత్తగా చేరింది హ్మ్. సాఫ్ట్‌వేర్ కంపెనీలో. ఆ అబ్బాయి ఆల్రెడీ అక్కడ 6 ఏళ్ల నుంచో, 7 ఏళ్ల నుంచో పనిచేస్తున్నాడు. హ్మ్. ఆడితో కాంటాక్ట్‌లోకి వెళ్ళింది. ఇద్దరు. హ్మ్. ఇద్దరు ఆ అమ్మాయి అంటే వీడికి చాలా ఇష్టం. మొత్తానికి ఆ అమ్మాయి వేరే క్యాస్ట్. అయినా కూడా వాళ్ళ అమ్మ వాళ్ళు వీడికి పెళ్లి చేద్దాం అనుకుంటే వద్దు నేను ఈ అమ్మాయిని చేసుకుంటానని చెప్తే, సరే వాళ్ళు కూడా పెద్ద మనసుతోటి ఈ అమ్మాయినే చేసుకుందామని హ్మ్. వాళ్ళ ఇంటికెళ్ళి క్యాస్ట్ అయినా సరే వెళ్ళి మాట్లాడారు. హ్మ్. వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా అబ్బా! పెద్ద సంబంధం. హ్మ్. ఈ అమ్మాయికి అప్పట్లో ఒక 20,000 జీతం అయితే వాడికి 2,00,000 జీతం. హ్మ్. మంచి సంబంధం కదా అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళు సంబంధం కలుపుకున్నారు. హ్మ్. కలుపుకున్న తర్వాత ఇంకో నాలుగులో పెళ్లి పెట్టుకున్న టైంలో వీడికి ఒక ఫోన్ చేశాడు. హ్మ్. ఒక అబ్బాయి ఫోన్ చేసాడు. ప్రియుడు. హ్మ్. హుహు. హ్మ్. అయితే వీడు అదృష్టం బాగుండి వాడు చంపడానికి ప్లాన్ చేయలే. వాడు ఫోన్ చేసి భయ్యా అది నా పిల్ల. మేము ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటున్నాం. ఇది కరెక్ట్ కాదు. అంటే అదేంటి నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నువ్వు చెప్తున్నావు నిజమని గ్యారంటీ ఏంటి? రేపు ఆ అమ్మాయి నేను నిలదీస్తా అంటే ఇదిగో చూడు అని చెప్పి ఫోటోలు, ఆ! చాట్లు, వీడియోలు అన్నీ పంపించాడు. వాడు చూసి క్లీన్ బౌల్డ్
మరి ఏంట్రా ఇది అని చెప్పి అంతటితో ఆగకుండా భయ్యా మీరు మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి సంబంధం కలుపుకోవడానికి వెళ్ళారు కదా మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను అక్కడే ఆ అమ్మాయితో రోజు సినిమా చూశాను. ఆ నెక్స్ట్ రోజు అమ్మాయి హైదరాబాద్ వచ్చింది కదా, మీ ఆఫీస్ లోనే పనిచేస్తుంది కదా, హైదరాబాద్ ఎలా వచ్చావు నేను ఆ అమ్మాయి కలిసి ఒకటే బస్సులో ఒకటే సింగిల్ సీటర్ మెయిన్ బర్త్ తీసుకొని వచ్చాము. మాకు అగో ఆ అమ్మాయి పెట్టిన వాడితో ఉన్న ఇప్పుడు నీతో కలుస్తూనే ఉంటాను అని చెప్పి పెట్టిన మెసేజ్ తో సహా అన్ని పెడితే వాడికి అయిపోయి మా నాకు వద్దని చెప్పి సంబంధం వద్దని క్యాన్సిల్ చేసుకున్నాను. ఎందుకు అంటే ఆల్రెడీ మీ అమ్మాయికి వేరే వాడు ఉన్నట్టు కదా, ఎందుకు దాచిపెట్టి మీరు ఇట్లా చేశారు అని చెప్పి. సో ఇది జరిగితే ఇది షీటీమ్స్కి ఎలా వచ్చింది చెప్పండి? ఎలా వచ్చింది? ఈ అమ్మాయి కేసు పెట్టింది. అంటే నా పాస్ట్ లైఫ్ తో సంబంధం ఏంటి వాడికి? నా పాస్ట్ లైఫ్ తో సంబంధం లేదు, పెళ్లి చేసుకోవాలి వాడు. మీకు వెళ్ళి కేసు పెట్టాల్సింది అసలు వీడి మీద పెట్టాలి. ఎవరు ఇవన్నీ ఎవడైతే చూపించాడో అక్కడ వాడి మీద పెట్టింది, వాడి మీద పెట్టింది వీడి మీద అనమాట. అంటే ఏంటంటే అవును నా పాస్ట్ రిలేషన్స్ అవి పాస్ట్ లేదు ఇప్పుడు అంటే మరి ఫ్రెష్ గా చెప్పాలి కదా. నువ్వు చెప్పి చేసుకున్నావా, చెప్పకుండా చేసుకున్నావు, అది తప్పు. ఫస్ట్ పాయింట్. అప్పుడు వాడిష్టం. కానీ మన దరిద్రపు కొట్టి చట్టాలు ఏంటంటే పెళ్లి చేసుకుంటామని ప్రామిస్ చేసి వీడు బ్రేక్ చేసాడు అన్నట్టుగా దాని మీద వీడి మీద కేసు అవ్వచ్చు. ఇప్పుడు వాడున్నాడు సరే, వాడు ఏదో బ్లాక్ మెయిల్ చేసాడు అన్నట్టుగా వాడి మీద పెట్టి చేస్తాడు. కానీ యాక్చువల్గా ఈ అమ్మాయి ఏం చెప్తుంది, వీడి కొన్నాళ్ళు ఉండి వీడి ఒక 6 నెలల లోపల వీడి మీద ఏదో డైవర్స్ కేసు ఏదో పెట్టుకుని భరణం ఎంతో కొంత తీసుకుని వచ్చేసి నేను నీతో సెటిల్ చేస్తాను. వాడి దగ్గర డబ్బులు లేవు, వాడు సేమ్ ఏజ్, ఈ అమ్మాయి 23, వాడు 23, వీడు 30 years ఏజ్. సో వాడు ఇంకా సెటిల్ కాలే, వాడి దగ్గర డబ్బులు లేవు, వీడి దగ్గర డబ్బులు. ఆ అమ్మాయికి పాపం వాడి దగ్గర ఉన్న ప్రేమ కావాలి, వీడి దగ్గర ఉన్న డబ్బులు కావాలి. ఏం చేస్తుంది పాపం? ఎక్కువ ఈ కేసెస్ జరుగుతున్నాయి ఇప్పుడు. ఇక్కడ విచిత్రం అదే అంటున్నా. ఇక్కడ ఈ అమ్మాయి తెలివైంది. ఇప్పుడు చాలా మంది తెలుగు తక్కువ అమ్మాయిలు ఏం చేస్తున్నారు, వెళ్ళి వాడిని కొట్టేయడాలు లేకపోతే వీటితో చంపేయడాలు వెళ్ళిపోయి. ఈ అమ్మాయి చూడండి చక్కగా పోలీసులతో చెప్తే వాళ్ళే చేస్తారు కదా. పోలీసులు ఏం చేశారు, వాడిని పిలిపించారు, లవర్ని పిలిపించారు. ఏంట్రా అబ్బాయి ఏంటి పరిస్థితి అంటే, సార్ నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పింది, నేనేమైపోవాలి, నేను చచ్చిపోవాలా లేకపోతే అంటే ఇప్పుడు అమ్మాయి వద్దనుకుంటుంది కదా. అంటే వద్దనుకుంటే మరి వాడితో పెళ్లి సంబంధం సెటిల్ అయినప్పుడే ఆగాలి కదా సార్. మళ్ళీ రోజు నన్ను కలుస్తుంది, వాడు తర్వాత విడాకులు తీసుకుని చేసుకుంటాను, ఇన్ని మాటలు చెప్తోంది, మొన్న కూడా కలిసాం మేము అని చెప్పి మొత్తం సాక్ష్యాలతో సహా వాడు చూపించాడు పోలీస్ స్టేషన్ లో. అక్కడ మన పోలీసుల తీరేంటి తెలుసా, ఫోన్ తీసుకో అమ్మా, నువ్వు ఫోన్ తీసుకో, నీకు కావాల్సిన డిలీట్ చేసుకో, సూపర్, ఇంకోసారి అమ్మాయి జోలికి పో, అయిపోయింది. తర్వాత సార్ మరి వీడి సంగతి ఏంటి సార్, వీడిని నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నా ఇప్పుడు వీడు అంటే అక్కడ పాపం మన పోలీసు కొంత మానవతావాదం చూపించారు. తప్పమ్మా, వాడికి చెప్పకుండా నువ్వు వాడిని చూస్తేనే పాపం ఎంత అమాయకుడుగా ఉన్నాడు. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే అమ్మా, చాలా మంది అబ్బాయిలు తెలుసుకోవాల్సింది అంటే, ఒక అమ్మాయి నా అమ్మాయి పడిందంటే నేను పెద్ద నేను మహారాజుని, నేను షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అనుకుంటున్నారు మీరు. ఏమీ లేదు, మీ పైసలే, నీకు 2 లక్షల శాలరీ ఉంది కాబట్టి నువ్వు షారుఖ్ ఖాన్ లాగా సల్మాన్ ఖాన్ లాగా కనబడతావు తప్ప నీ ముఖంలో అంత సీన్ లేదనే విషయం ఫస్ట్ నువ్వు అద్దంలో చూసుకొని తెలుసుకోవాలి. పాపం అబ్బాయి హర్ట్ అవుతాడు ఈ మాట అంటే. ఏ అబ్బాయికైనా సరే వర్తిస్తుంది. ఏ అబ్బాయి మీ అందాన్ని చూసి ఓహో తెగ మోహించేస్తారు అనుకుంటే అది పొరపాటు. ఉన్న డబ్బుని వస్తున్న శాలరీని అంతే. సో ఇవన్నీ లేదు, దానికే జరుగుతున్నాయండి మధ్యన. అంటే మన కేస్ స్టడీస్ చేసినప్పుడు మీరు చెప్పిన ఈ ప్లాన్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి సేమ్. సో అట్లీస్ట్ అమ్మాయిలు మీరు ఇట్లా ఉంటే ఓపెన్ గా చెప్పేయడం బెటర్. అలా కాకుండా తర్వాత చేసుకున్నా కూడా తర్వాత ప్రాబ్లమే, వీడికే ప్రాబ్లం. మళ్ళీ ఫ్యామిలీ కొలాప్స్ అవ్వడం, అంత రప్చర్ అయ్యి అంత నానా చెత్త. కొన్ని సెక్షన్స్ చట్టం తీసుకురావాలి. ఎందుకంటే గతం దాచిపెట్టి పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి వాయిడ్ అవుతుంది, వాళ్ళకి ఏదో జైలు శిక్ష కూడా ఉంటుంది మోసం చేసినానికి. చీటింగే కదా ఇది, లిటరల్లీ చీటింగ్. సో శిక్ష ఉంటది అనేది గట్టిగా రావాలి. అది ప్రూవ్ చేస్తే నువ్వు ఎప్పుడైనా సరే ఏ రకమైన భరణానికి కూడాను నీకు ఆస్కారం ఉండదు అనే కోణంలో ఇవి రావాలి. లేదు పెళ్ళైన తర్వాత అమ్మాయి అంత బానే ఉంది కదా అంటే అది కాదు కదా, నీ ఫౌండేషనే తప్పు. ఒక తప్పుడు నమ్మకం మీద నువ్వు అతన్ని చేసి ఇవాళ అతనికి క్షమిస్తే వెళ్ళను గుడ్, బట్ అతనికి క్షమాపణ మీద నీ జీవితం ఆధారపడి ఉంటుంది తప్ప అమ్మాయినా అబ్బాయికైనా సరే. ఇప్పుడు మీరు దాచిపెట్టేసి అమ్మాయిని చేసుకున్న తర్వాత అబ్బాయి నాకు నచ్చలేదు అనుకోండి, జనరల్ గా మన లేడీస్ మనం ట్రైన్డ్ అయ్యాం కాబట్టి తర్వాత సర్లే ఏదో ఒకటి ఉండే ఉంటుందిలే అనే కోణంలో
పెద్ద ఇది చేసుకుంటారు. అవును. కానీ కొంతమంది అమ్మాయిలు ఉంటారు, నో నేను ఎందుకు సెకండ్ హ్యాండ్ వాడితో ఉండాలి, అవును. నేను జీవితంలో ఎవరిని ముట్టుకోలేదు, ఫస్ట్ వీడే అనుకున్నాను, వీడు నన్ను మోసం చేశాడు, ఫైన్ అంతే. వెళ్ళిపో, సో అట్లాంటి కేసెస్ అవి సెపరేట్ ఇంకా. అంతే. రైట్ సార్. ఏదైనా ఎవరిని కించపరచడానికి కాదు మనం చేసిన కాన్వర్సేషన్. ఖచ్చితంగా ఇవైతే జరుగుతున్నాయి కాబట్టి చట్టంలో కూడా కొన్ని మార్పులు ఇట్లాంటివి వస్తే మాత్రం అందరూ సేఫ్ సైడ్ ఉంటారు. పర్ఫెక్ట్ ఫ్యామిలీస్ అనేవి ఉంటాయి మన సంస్కృతిలో. థ్యాంక్ యూ సార్.